హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా ఆన్లైన్లో వీక్షిస్తున్న వారికి కూడా నా యొక్క ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో సే దిస్ వర్డ్స్ ఆఫ్టర్ మీ. I am on a mission. I am on a mission. సరే, ఈ మాటకు అర్థం ఎవరు చెప్పగలుగుతారు? when I say I am on a mission అనే మాటకు ఎవరు అర్థం చెప్పగలుగుతారు? Can someone try to translate into Telugu? I am on a mission, Johnson. I am on a mission. Okay. Praise the Lord. సరే, ఇప్పుడు మన యొక్క సంఘమునకు దర్శనం ఉంది కదా. సో వీ హ్యావ్ ద విజన్, రైట్? ఆ విజన్ ఏంటిది? వాట్ ఈస్ ద విజన్ ఆఫ్ అవర్ చర్చ్? ఈస్ టు టేక్ ద డివైన్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద నేషన్స్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ టు డెమాన్స్ట్రేట్ ద క్యారెక్టర్ ఆఫ్ ద స్పిరిట్. సంఘం యొక్క దర్శనము మీరు మర్చిపోకండి. అదేంటంటే దేవుని యొక్క సన్నిధిని మనము ప్రజల యొద్దకు తీసుకుని వెళ్ళడము, అదేవిధంగా పరిశుద్ధాత్మ యొక్క గుణమును మనము బయలుపరచడము లేకపోతే చూపించడము. అది మన యొక్క సంఘముకున్న దర్శనం. ఓకేనా? మరి ఈ యొక్క దర్శనము మనం ఏ విధంగా ఫుల్ఫిల్ చేస్తామో దాన్ని మనం మిషన్ అంటాం. ప్రైజ్ ది లార్డ్. నా మాటలు వింటున్నారా? అర్థమవుతుందా? ఒక దర్శనాన్ని పూర్తి చేసేదాన్ని మనము మిషన్ అంటాం. ప్రైజ్ ది లార్డ్. సరే, నేను చదువుతాను, చదివి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. God has a plan for all mankind, but not everybody knows about it. And that's why David prayed to God to send us around the world to tell them. Praise the Lord. ప్రతి ఒక్క మానవుని మీద దేవునికి ఒక ఉద్దేశము ఆయన కలిగి ఉన్నాడు. కానీ ప్రతి ఒక్కరూ ఆ ఉద్దేశాన్ని తెలుసుకోలేదండి. అందుకే దావీదు కీర్తనకారుడు ఏమంటాడంటే, ప్రభువా, ఈ యొక్క మెసేజ్ని మేము తీసుకొని మొత్తం ప్రపంచానికి చాటడానికి మనం పంపించండి ప్రభువా అని దావీదు ప్రార్థన చేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ ప్రేయర్ ఫ్రమ్ ద కింగ్స్ డేవిడ్. ఆయన పేరుకి ఒక రాజుగా కనపడేవాడు, కానీ తన హృదయం అంతా యాజకునికి హృదయం అండి. ఆ మాటలు వింటున్నారా? అందుకే బహుశా ఈ యొక్క యాజకులు తినాల్సింది తను తన స్నేహితులు తిన్నా కానీ ప్రభువు ఏమనుకోలేదు. ప్రైజ్ ది లార్డ్. ఈవెన్ దో హీస్ అవుట్ సైడ్ ద కింగ్, హిస్ హార్ట్ ఆల్వేస్ లాంగింగ్ ఫర్ ద లార్డ్. నా మాటలు వింటున్నారా? గొర్రెల కాపరిగున్న దావీదును ప్రభువు ఏం చేశారు? రాజుగా చేశాడు. కాబట్టి దావీదుకి ఎప్పుడు కూడా ప్రభువు పట్ల ఏముండేదంటే కృతజ్ఞత ఉండేది. ప్రభువుకి ఏదో చేయాలని ఎప్పుడు అతను ఆశతో ఉండేవాడు. అందుకే ప్రభువుతో అంటాడు, ప్రభువా, మేమైతే మంచి మంచి గృహాల్లో ఉంటున్నాము, మరి నీవు ఉండడానికి అసలు నీ గృహం లేదా ప్రభువా అని ప్రభువుని వేడుకున్నప్పుడు ప్రభువు ఏం చేస్తాడు? దావీదు యొక్క హృదయ వాంఛలను నెరవేర్చడానికి తనకు మందిరం కట్టించుకుని ఆ మందిరంలో ఆయన నివసిస్తున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి అర్థమవుతున్న మాటలు? ద బైబిల్ సేస్ డేవిడ్ ఈజ్ ఆల్వేస్ ఆఫ్టర్ గాడ్స్ హార్ట్. ఓకేనా? సో ఆ విధంగా మీరందరూ కూడా దేవుని యొక్క హృదయానుసారమైన పిల్లలుగా మీరందరూ ఉందురుగాక. ప్రైజ్ ది లార్డ్. హ్యాస్ ఇట్ బార్న్ ఆన్ యూ దట్ దిస్ ఈజ్ యువర్ మిషన్ ఇన్ దిస్ వరల్డ్. సో ఈరోజు మనకి ప్రభువు ఇచ్చిన మిషన్ గురించి నేను చెప్తాను. ఆ మిషన్ ఏంటంటే ఈ సంవత్సరము దైవజనులు చెప్పిన విషయమే ఏంటంటే వీ విల్ బి ఫుల్లీ ప్రీచ్ ద గాస్పెల్. హల్లెలూయా. మనం సంపూర్ణంగా సువార్తను ఈ యొక్క సంవత్సరమును మనం ప్రకటించబోచున్నాము. హల్లెలూయా. సో హార్డ్లీ వీఆర్ ఆల్మోస్ట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 7th month. ఇంకేముంది మనకి? ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇంకా మనకి 5 months ఉన్నాయి. అండ్ ఇఫ్ యూ జస్ట్ గో బై 30 days ఇన్ ఎవ్రీ మంత్, మనకి మహా అయితే ఒక 140 రోజుల నుండి 150 రోజులు మాత్రమే ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. మరి ఇప్పుడు మన ముందేమో పెద్ద టాస్క్ ఉంది. ఓకే, మరి ఎలా అకాంప్లిష్ చేయగలమంటే నేను ఫస్ట్ స్టెప్ చెప్తాను. గ్రేట్ థింగ్స్ ఆర్ అచీవ్డ్ బై
అవర్ ప్రేయర్స్. పెద్ద పెద్ద పనులన్నీ ఎలా కార్యసాధకం అవుతాయంటే మన యొక్క ప్రార్థన ద్వారా. ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు ఏదైనా పెద్ద టాస్క్ మనకి ప్రభువు ఇచ్చినప్పుడు అరే టాస్క్ని మనం ఫుల్ఫిల్ చేయాలని ఏం చేస్తూ ఉంటాము, ప్రార్థన సమయం తక్కువ చేసేసి మిగతా పనుల మీద బిజీ అయిపోతూ ఉంటాం. బట్ ఇలా మనం చేయకూడదు. ఎలా చేయాలంటే ఎంత పెద్ద టాస్క్ అయినా మనం ఎలా ఆరంభించాలంటే ప్రార్థనతో ఆరంభించాలి. ద గ్రేటర్ ద టాస్క్, ద గ్రేటర్ అవర్ ప్రేయర్ లైఫ్ వుడ్ బి, మస్ట్ బి. అర్థమవుతున్న మాటలు? ప్రైజ్ ది లార్డ్. సో దట్స్ ఫర్ ద సైడ్ నోట్స్. సో లెట్ us continue to read. So God wants you to fulfill this mission and accomplish his vision in the earth. సో ప్రభువారు ఈ యొక్క దర్శనమును మన ద్వారా ఆయన ఫుల్ఫిల్ చేయాలనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను అంటాను, యేసు ప్రభువారు తన యొక్క శిష్యుల చేత 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి పైన ఆయన పంచిపెట్టగలిగాడు. ఓకేనా? కానీ అదే ప్రజలకు, వాళ్ళ పూర్వీకులకు 20 లక్షల మందికి ఎవరి సహాయం లేకుండా ఆయన ఏం చేశాడు? ఆకాశంలోనే మన్నాను కురిపించాడు. అంటే ఆయన అనుకుంటే ఎవరి సహాయం లేకుండా ఆయన పని ఆయన పూర్తి చేయగలుగుతాడు. కానీ ఆయన ఏం చేస్తున్నాడంటే మన సహాయం కోరుకుని ఆయన పని చేస్తున్నాడండి. ప్రైజ్ ది లార్డ్. నేను చెప్పేది మీకు అర్థమైతే బాగున్నాను. నేను హీలింగ్ స్ట్రీమ్స్లో దైవజనులు మాట్లాడుతూ అని చెప్పిన విషయం ఏంటంటే గాడ్ హ్యాస్ నాట్ ఎవ్రీ వన్. ఇప్పుడు సృష్టికర్త ప్రభువారే, కానీ అందరూ మాట వింటున్నారా, ఆయన చెప్పింది చేస్తున్నారా అంటే కాదండి. ఎవ్రీవన్ ఆర్ సో బిజీ విత్ దేర్ లైఫ్స్. ప్రతి ఒక్కరు వాళ్ళకి లైఫ్తో, వాళ్ళకున్న మిషన్తో, వాళ్ళకున్న పర్పస్తో చాలా బిజీగా అయిపోయారు కదా. ఇట్ ఈస్ వాట్ వీ సీ, రైట్? సమ్ సే ఐ వాంట్ టు గో టు ద స్కూల్, సమ్ సే ఐ వాంట్ టు గో టు ద ఆఫీస్, సమ్ సే దట్ ఐ వాంట్ టు బిల్డ్ ద బిజినెస్. అలా డిఫరెంట్గా వాళ్ళు ప్రణాళికలు వేసేసుకుంటారు. కానీ ఎప్పుడైనా కూర్చుని ప్రభువా నేనంటే నా జీవితాన్ని మ్యాప్ పెట్టేసుకున్నాను, కానీ అసలు నువ్వేం కలిగి ఉన్నావు ప్రభువా అని ఎప్పుడైనా అడిగితే ప్రభువా మనం బయలుపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, దేవుడు సంఘాన్ని ఎందుకు స్థాపించాడంటే మీ పట్ల ఉన్న దేవుని యొక్క ఉద్దేశమును నెరవేర్చడానికి సంఘము ఉపయోగపడుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇక సెల్ మినిస్ట్రీస్ అవ్వచ్చు, సెల్ క్రూసేడ్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఏదో మీరు సంఘానికి హెల్ప్ చేయడానికి చేస్తలేదు, మీరు దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మీరు చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఓకే, లెట్స్ కంటిన్యూ. సో మీ మిషన్ క్లియర్ ఉందా? మన మిషన్ ఏంటంటే ఈ యొక్క దేవుని యొక్క వార్తను మనము సర్వ మానవులకు మోసుకు వెళ్ళడము, అది మన యొక్క మిషన్. ప్రైజ్ ది లార్డ్. ఓకే, లెట్స్ కంటిన్యూ రీడ్. Many live without a sense of purpose. You are on a mission in the earth to do God's work. So don't live as though you have got a permanent residence in this world. Okay. కొంతమంది ఎలా జీవిస్తారంటే ఇంకా జీవితకాలం అంతా ఈ యొక్క భూలోకంలో ఉంటాము అన్నట్టుగా వాళ్ళు బ్రతుకుతారండి. నో, ఇట్స్ నాట్ లైక్ దిస్. ద బైబిల్ క్లియర్లీ సేస్ వీఆర్ ట్రావెలర్స్. మనం ఎవరమంటే యాత్రికులుగానే ఉన్నామండి. హల్లెలూయా. ఈరోజు నువ్వు నేను కట్టుకుంటున్న ఇళ్ళల్లో మనం ఉండబోము, నువ్వు నేను ప్రయాణిస్తున్న వాహనాల్లో మనం ఉండము. ఇది కేవలం లోకంలో ఉన్నంత వరకే మనం ఉపయోగించడం ప్రభువు మనకి ఇచ్చారు, అంతే. కానీ కొంతమంది వాటి మీద ఉన్న మక్కువతో మనుషులు దూరం పెడుతూ ఉంటారు. ఇదంతా బాధాకరం కదా. ప్రైజ్ ది లార్డ్. గొడవలన్నీ ఎప్పుడు మొదలు తెలుస్తా, ఈ ఆస్తుల దగ్గర గొడవ అవుతూ ఉంటారు. బట్ ఐ టెల్ యూ, వీఆర్ నాట్ లైక్ దట్. చెప్పండి, నేను అలా కాదని చెప్పండి. Praise the Lord. Okay, let's continue to read. Many live without a sense of purpose. You are on a mission in the earth to do God's work. So don't live as though you have got a permanent residence in this world. ఓకేనా? కొంతమంది ఎలా బ్రతుకుతారంటే అసలు ఉద్దేశమే లేదు ప్రభువారి నా మీద అన్నట్టుగా వాళ్ళు బ్రతుకుతారండి. సో అలా మనం బ్రతకూడదు. మనం ఏ విధంగా బ్రతకాలంటే ప్రభువారికి నా మీద ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు, ప్రభువారు నాకంటే ఒక మిషన్ ఇచ్చాడు. ఆ మిషన్ ఏంటంటే ఆయన సువార్తను అందరికీ చాటి చెప్పడము. ప్రైజ్ ది లార్డ్. ద క్రూడ్ ఆయిల్, డైమండ్స్, గోల్డ్ and minerals in the world have nothing to do with the reason God brought you to this world. He brought you here to establish His kingdom through you. That's your mission. Hallelujah.
ప్రభువారు మన పట్ల ఆయన కలిగి ఉన్న ఒక విజన్ ఏంటంటే, మన ద్వారా దేవుని యొక్క రాజ్యము ఎస్టాబ్లిష్ అయ్యి, మన ద్వారా దేవుని యొక్క రాజ్యము ఎక్స్పాండ్ అవ్వడము దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశము. ప్రైజ్ ది లార్డ్. నేను ప్రభు యొక్క ఉద్దేశం కలిగి ఉన్నారని చెప్తలేదు, ప్రభు యొక్క ఉద్దేశం మీకు తెలియపరుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. లెట్ మీ కంటిన్యూ టు రీడ్. To burn with the urgency and fervency of heart to preach the gospel. You have a job here on earth. It's called soul winning. Hallelujah. మనం ప్రతిరోజు ఎలా ఉండాలంటే తీవ్రతతో ఉండాలి, ప్యాషనేట్గా ఉండాలి. డిఫరెంట్ స్ట్రాటజీస్తో ఏ విధంగా నేను మనుషులను రక్షణలోకి తీసుకురావాలి అని మనము స్ట్రాటజీస్తో మనం ముందుకు రావాలండి. బట్ ఇట్స్ సో సాడ్ టు సీ you have the phone but you don't use for preaching and spreading the gospel. నేను అంటాను అటువంటిది ఉంటే ప్లీజ్ త్రో ఇట్ ఇన్ ద డస్ట్బిన్. నీ దగ్గర ఫోన్ ఉంటుంది, ఆ ఫోన్ను కూడా నువ్వు దేవునికి రాజ్యం కొరకు వాడకుండా, అట్లీస్ట్ యు ఆర్ నాట్ గోయింగ్ అవుట్ సైడ్ బట్ యు ఆర్ ఇన్ ద చర్చ్, వై డోంట్ యూ యూజ్ ఇట్ టు స్ప్రెడ్ ద గాస్పల్? అంటే నువ్వు ఇన్స్టాగ్రామ్లో టైం స్పెండ్ చేయడానికి టైం ఉంది, గేమ్స్ ఆడడానికి టైం ఉంది, కానీ జస్ట్ ఇది యాక్చువల్ ఆఫ్ రియాలిటీస్ నీ స్టేటస్లో పెట్టుకోలేకపోతున్నావు అంటే వాట్ ఈస్ హ్యాపెనింగ్ విత్ యువర్ లైఫ్? ఎవ్రీ డే ఐ స్పెండ్ more than 10 minutes just to share the rhapsodies in different groups, different broadcasts. I use Instagram, I use Facebook, I use YouTube, I use WhatsApp. ఏదో నార్మల్ ప్రజలతో కన్వర్జేషన్ పెట్టుకున్నా నా మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈజ్ టు స్ప్రెడ్ ద గాస్పల్. ప్రైజ్ ది లార్డ్. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు యూజ్ యువర్ సోషల్ మీడియా టు స్ప్రెడ్ ద గాస్పల్ అండి. ఎందుకంటే సంఘం రాని వారు కొంతమంది ఓన్లీ సోషల్ మీడియాలో ఉన్నవారు, కొంతమంది అంటే లోకస్తులు. సో వారికి ఎట్లా అప్రోచ్ అవుతుంది? ఈజ్ బై యూజింగ్ ద సోషల్ మీడియా. ఇట్స్ అ లాట్. Sometimes I could see the members who are not coming to the church using our videos as this status. కొంతమంది మన సంఘానికి రాకపోయినా మనం పెట్టే మెసేజెస్, ఆ వీడియోస్ వాళ్ళకి స్టేటస్లో పెడతా ఉంటారు. బట్ ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ యూ ఆల్. You have any problem by posting my video, then you could create your own video and post it, right? నేను చెప్పింది ఏంటి, ఒకవేళ ఆ సంఘంలో పాస్టర్ క్రిస్ సాగర్ కావచ్చు, చుక్ సాగర్ కావచ్చు, నాది పెట్టుకుని మీకు అంతా ఇబ్బంది కొంటే నీకంటే ఒక వీడియో క్రియేట్ చేసి పెట్టచ్చు కదా. ఇట్ ఎనీ కాస్ట్ లెట్ ద గాస్పెల్ బి స్ప్రెడ్, రైట్? ప్రైజ్ ది లార్డ్. Okay, so please all the leaders, I expect you all to put status of rhapsodies every day. If not, by next week I will take your phones. I'm so serious about this. You don't have, you are not worth to carry your phones if you're not using for the spreading of the gospel. Month of joy, kaha, libaha se, radana band. So నేను తెలుగులో చెప్తాను, మీకు నా ఫోన్స్ ద్వారా లీడర్స్తో మాట్లాడుతున్నాను. మీరు కానీ ర్యాప్చర్ రియాలిటీస్ కానీ దేవుని పరమైన ఏది మీరు షేర్ చేసుకోకపోతే నేను 1 వీక్లో మీ ఫోన్ నేను తీసుకుంటానండి. మీ దగ్గర ఫోన్ అంటే వేస్ట్. ఓకే, దిస్ గాడ్ ఈస్ టాకింగ్ టు యూ. If you say no, I'm gonna cut that no and say yes to it. Okay. Raha sehne mola. Okay, let me continue. You have a job here on earth. It's called soul winning. You don't ask, can I do it? You do it. For that's why you are here. That's why you are growing in Christ. That's why you are learning the word. It's so you can become effective in life as a soul winner. Praise the Lord. నా మాటలు అర్థమవుతున్నాయా? నేను సోల్ విన్నింగ్ చేయాలండి. మరి ప్రభువుని నమ్ముకున్న వెంటనే పరలోకానికి నీ టికెట్ వచ్చేసినప్పుడు ఎందుకు ప్రభువుని ఇక్కడ భూమి మీద వచ్చేసారు? ఎందుకంటే ఆ రక్షణ వార్తలను మోసుకుని వెళ్తావు అనేసి. ప్రైజ్ ది లార్డ్. I was not expecting this kind of message to come to you, but it has come to you. Nothing could be more honorable and worthy of eternal reward than a lifestyle that's dedicated to soul winning. Hallelujah. ఎంత ధన్యత తెలుసా? ప్రభువారు మన యొక్క సహాయం కోరుతూ ఇతరులు రక్షించడం అనేది మన ధన్యత అండి. ప్రైజ్ ది లార్డ్. You are trying to apply different jobs but you are already an employee of the Lord. నువ్వు డిఫరెంట్ జాబ్స్ కోసం అప్లై చేస్తా ఉన్నావు, కానీ నువ్వు ఆల్రెడీ ఒక ప్రభు యొక్క ఎంప్లాయ్ అనే విషయాన్ని మర్చిపోయావు. బిగినింగ్ ఆఫ్ ద మినిస్ట్రీలో
నేను ప్రభు అని వ్యాపారం గురించి అడుగుతా ఉన్నాడు. ప్రభు వ్యాపారం ఏదో ఒకటి ప్రభు అన్నావు. ప్రభు నాకు ఒక మాట అనేవాడు, అరే నేను ఇచ్చిన వ్యాపారం గురించి ఎవరు పట్టించుకుంటారా, ఆ వ్యాపారం మీద ముందు దృష్టి పెట్టగానే మిగతానే ఎక్కువైపోయినారు అన్నాడు. వద్దునైనా అనుకున్నాను. ప్రైజ్ లార్డ్. బిగినింగ్ ఇట్ వాస్ లైక్ దట్. కానీ లేటర్ ఆన్ ప్రభు చూస్తూ నెమ్మదిగా ఈ బిజినెస్ పట్ల డిఫరెంట్ ఐడియాస్ అని ఇవ్వడం జరుగుతుంది. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే దిస్, ఇట్ ఈస్ లుకింగ్ ఫర్ ద జాబ్, యూ హ్యావ్ ఆల్రెడీ జాబ్. ఆ దాంట్లో నువ్వు నమ్మకం ఉంటే ప్రభు నీ కోసం డోర్స్ తెరుస్తాడండి. హల్లెలూయా. చూడండి, యోసేపు దేవుని పట్ల భయభక్తి కలిగి ఉండేవాడండి. ఐఎమ్ కమింగ్ విత్ డిఫరెంట్ మెసేజ్, జస్ట్ హోల్డ్ ఆన్, ఇట్ విల్ రియల్ హెల్ప్ యూ. ఒక మాట చెప్పనా, కాలింగ్ అని చెప్పాను. కాలింగ్ అనగానే అందరికీ ఒకటే ఉన్న కాలింగ్ ఏం గుర్తొస్తాయి సార్? మాస్టర్, ప్రాఫెట్, అపోస్టల్, ఈ కాలింగ్స్ గుర్తు వస్తాయి. నేను అంటాను, దెన్ హూ ఇస్ జోసెఫ్? యోసేఫ్ అయిన పాస్టర్ అండి. డోంట్ యూ థింక్ హీ వాస్ కాల్డ్ బై ద లార్డ్? డానియేల్ ఏమైనా పాస్టర్ గారు అండి చర్చ్కి ఏమైనా? మరి దేవుడి చేత పిలవపడలేదా? యూ హ్యావ్ టు రిమూవ్ ద క్యాప్ ఆన్ యువర్ హెడ్. కాలింగ్ అంటే కేవలం ఇక్కడ పోడియం దగ్గర నుంచి వాక్యం చెప్పడమే. థ్యాంక్ గాడ్ ఫర్ దిస్ కాలింగ్. కానీ ఇంకా నేను ఏం చెప్తాను సార్, యూ బీయింగ్ కాల్డ్ యాజ్ ఎ డాక్టర్, యూ థింక్ యాజ్ ఎ ప్రొఫెషన్, బట్ ఇఫ్ యూ కుడ్ స్టడీ డీప్లీ రైట్, ఇట్స్ ఎ కాలింగ్. ఎవరికి అర్థమైతే బాగున్నాడు. హలో, మెడికల్ ఫీల్డ్లో నర్స్గా ఉన్నామేమో, యూఆర్ వర్కింగ్ యాజ్ ఎ స్టాఫ్ ఇన్ ద హాస్పిటల్. అరే ఇది నా ప్రొఫెషనల్ చూడక, యూ సీ ఇట్స్ మై కాలింగ్. ఎవరికి అర్థమైతే బాగున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. మాకు నేను విషయాలు చెప్పేవారు ఎవరు లేకుండానండి. మాకు ఓన్లీ కాలింగ్, పరిచర్య అంటే ఇదే అనేది నేర్పించేవారు మాకు. కానీ లేటర్ అని ప్రభు వారు నేర్పిస్తూ వచ్చారే, ఇదే కాదునైనా నా దేవుడి రాజ్యం కేవలం 4 కోట్లనే కాదుగా మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉందో నేర్పించారండి. ప్రైజ్ ది లార్డ్. So I'll come with different message this Sunday for the leaders. So get ready, is gonna help you very much. Okay. You are responsible for those in your sphere of contact. They are your field of operation. You are to reach them and touch them with the news of God's saving power and unveil to them His eternal purpose for their lives. Hallelujah. Glory కూర్చో. చీటీ కూర్చో. విన్నారా? ఇప్పుడు మీకు ఎవరైతే కాంటాక్ట్లు ఉన్నారో, మీరు ఎక్కడైతే పని చేస్తున్నారో, ఎక్కడైతే చదువుకుంటున్నారో, వారిని అందరినీ కూడా రక్షణలో తెచ్చే బాధ్యత నీది నాదే ఉన్నదని. హల్లెలూయా. మెరుల్లా ఈజ్ స్టడింగ్ సమ్వేర్ ఎల్స్. మాస్టర్ గారు ఎక్కడో కాలేజ్కి చదువుతున్నాను అంట కాకుండా ఇంకో మాట చెప్తాను, గాడ్ హ్యాస్ సెండ్ యూ ఓవర్ దేర్. ఐ గో విత్ సిస్టర్ గ్లోరీ, యువర్ వర్కింగ్ కిమ్స్ హాస్పిటల్. యూ సీ ఇట్ యాజ్ ఎ కాలింగ్. అక్కడ అంతా ఎలా చూస్తున్నాడో ఒక మిషన్ పిల్లగా మనం చూడాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎటు ఉన్నా, ఎక్కడున్నా, ఎవరైతే పరిచయం అయి ఉన్నా వారి బాధ్యత నీ మీద ఉందండి. ప్రైజ్ ది లార్డ్. సే హల్లెలూయా. It's God's eternal purpose to save, heal and deliver all men into their inheritance in Christ. As His children, we are His missionaries, commissioned to take this message of His saving power to the ends of the earth. This is not optional, it's your compulsory Christian service. Hallelujah. ఒక సలహాకారుని ప్రభువారు మనకి ఇచ్చింది. ఇది మన యొక్క బాధ్యత. మనమందరము మిషనరీగా మనమందరం బ్రతకాలండి. హల్లెలూయా. Praise the Lord. Hallelujah. So cheer up, for you have been empowered by the Spirit to fulfill your missionary assignment of taking the news of God's saving power to the ends of the earth. Hallelujah. So పరిశుద్ధాత్ముడు మీకు రాగానే మీరు ప్రపంచవ్యాప్తంగా మీరు సువార్తను ప్రకటించే ఒక సామర్థ్యము మీరు పొందుకున్నారండి. హల్లెలూయా. ఒక మాట నేను చదివించి నా ఫస్ట్ సెరమనీని ఫినిష్ చేయాలని కోరుకుంటున్నాను. కీర్తనలు 67:2 ఇంగ్లీష్ చదువుతాం, దాని తర్వాత మీరు అందరూ తెలుగు చదవండి. దట్ దై వే మే బి నోన్ అపాన్ ఎర్త్, దై సేవింగ్ హెల్త్ అమాంగ్ ఆల్ నేషన్స్. హల్లెలూయా. ఎస్, తెలుగులో చదవండి. దేవుడు మిమ్మును కరుణించి మమ్మును ఆశీర్వదించును గాక. ఆయన తన ముఖ కాంతిని మా మీద ప్రకాశింపజేయును గాక.
ప్రైజ్ లార్డ్. చదవరా కీర్తనల 67:2. హల్లెలూయా. సో I pray that because of you the light of God will shine upon all the faces. Hallelujah. నీ ద్వారా దేవుని యొక్క వెలుగు ఆ ప్రజల మీదకి వచ్చును గాక. Praise the Lord. Let's go ahead and pray in the spirit for a minute. Rabaha sekele bondo hoshi baba. Oh Rabaha sekele bondo hoshi baba baba. Continue with the Google, but